అందరికీ ఇండిపెండెన్స్ శుభాకాంక్షలు ఇప్పుడు అడుగుతున్నాను సార్ అప్పుడప్పుడు అట్లే ఉంటుంది టెన్షన్. बोलो स्वतंत्र भारत की, बोलो स्वतंत्र भारत की जय जवान. జగిత్యాల కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో జిల్లా అధ్యక్షులు శ్రీ గాజేంద్ర నందయ్య గారు జెండా ఆవిష్కరణ చేసే సందర్భంలో ఈ కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ గారికి, మాజీ చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి, కౌన్సిలర్స్కు, కోఆప్షన్ మెంబర్స్కు, సీనియర్ కాంగ్రెస్ నాయకులకు, మిత్రులందరూ కూడా ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు భారతదేశానికి స్వతంత్రం వచ్చి 80 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంలో జగిత్యాల కాంగ్రెస్ ఆఫీస్లో జెండా వందన కార్యక్రమంలో భాగంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. స్వతంత్రం వచ్చినప్పటి నుండి కూడా తొలి భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు, అదేవిధంగా స్వాతంత్రాన్ని సాధించిన మహాత్మా గాంధీ లాంటి ఎంతోమంది యుగ పురుషులు, దేశానికి రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, అందరూ కూడా విభిన్న సంస్కృతులు, విభిన్న భాషలు, విభిన్న మతాలు ఇవన్నీ ఉన్న భారతదేశాన్ని ఇప్పటి వరకు కూడా ఒక్క తాటిపైన నడుపుతూ, మరి ఆనాడు ఇంతకుముందు చెప్పిన వారి దిశానిర్దేశంలో ఆ తర్వాత వచ్చిన ప్రధానులు కావచ్చు, మన ఇప్పుడు రాష్ట్రంలో ముఖ్యమంత్రులు, ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, వారిని స్ఫూర్తిగా తీసుకొని నవభారత నిర్మాత జవహర్లాల్ నెహ్రూ గారు ఏదైతే విద్యా, వ్యవసాయం, పారిశ్రామిక రంగానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారో అదే విద్యా, వ్యవసాయం, పారిశ్రామిక రంగానికి ప్రాధాన్యత ఇస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని ముందటికి తీసుకెళ్తా ఉన్నారు. మరి దాంట్లో భాగంగా ఈరోజు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, దాంతోపాటు సంక్షేమ కార్యక్రమాలు. మన జగిత్యాల వరకు చూసుకుంటేనే జగిత్యాల పట్టణంలో విద్య కోసం ఇప్పటికే మన మహిళా డిగ్రీ కళాశాలకు దాదాపు 6 కోట్ల రూపాయలు, మహిళా రెసిడెన్షియల్ ఎస్సీ డిగ్రీ కళాశాల మళ్ళీ రీఅడ్మిషన్స్ ప్రారంభించి గొప్పగా క్లాసులు ప్రారంభించడం, ఏటీసీ సెంటర్ ఏర్పాటు చేసుకుని యువతకు ఉపాధి కలిగే విధంగా చూడడం, రూరల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఇవ్వడం, మెడికల్ కాలేజ్, హాస్పిటల్ అద్భుతంగా నిర్మాణం చేసుకోవడం, ఇంటిగ్రేటెడ్ స్కూల్ 200 కోట్లతోటి చెలిగల్ తాటిపల్లి ప్రాంతంలో పనులు ప్రారంభమైనవి. అంటే ఒక జగిత్యాల చుట్టుపక్కల ప్రాంతంలో కోట్లాది రూపాయల, వందలాది కోట్లాది రూపాయల పనులు వస్తూ మా మున్సిపల్ చైర్మన్ గారి నేతృత్వంలో చేపట్టిన మున్సిపాలిటీలో వాడలో కూడా రోడ్లు, అదేవిధంగా డ్రైన్స్ అతి త్వరలోనే ప్రారంభం కాకపోతున్నాయని చెప్పుకోలేదు. హైబ్రిడ్ అమ్యూనిటీ స్కీమ్ కింద, హ్యాండ్ కింద, మాడ్యూల్ కింద మన బీపూర్ లాంటి ఘాట్ రోడ్ను డబుల్ రోడ్ చేసే కార్యక్రమం కావచ్చు, ఇంకా చాలా రోడ్లు కూడా, జాబ్తాపూర్ రోడ్డు, దావన్పల్లి రోడ్డు, ఇవన్నీ కూడా స్ట్రెంథనింగ్ చేస్తూ ఉన్నాం. పంచాయతీరాజ్ రోడ్లో కొన్ని, ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. దీంతో పాటుగా తెలంగాణ పబ్లిక్ స్కూల్ కూడా
జగిత్యాల నియోజకవర్గానికి మంజూరైంది 12 కోట్లతోటి. అద్భుతంగా జగిత్యాల బైపాస్ రోడ్లో చలిగల దరూర్ బైపాస్ రోడ్లో అంతర్వాల శివార్లో ఏర్పాటు చేసుకోబోతున్నాం. అంటే ఈ రకంగా ఒకవైపు అభివృద్ధి, రెండో వైపు సంక్షేమం. గత ప్రభుత్వం ఇచ్చే ప్రతి పథకాన్ని కూడా అమలు చేసుకుంటాం. దాంతో పాటుగా కొత్త రేషన్ కార్డులు, ఎంతమంది పెళ్లిళ్ళు అయితే ఎంతమంది వేరువాడు ఉంటే వాళ్ళన్ని కుటుంబాలకు రేషన్ కార్డు, ఆ రేషన్ కార్డు ఇవాళ స్మార్ట్ కార్డులు ఇచ్చే కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రారంభిస్తున్నారు. రేషన్ కార్డులో ప్రతి వాళ్ళకు ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున సన్న బియ్యం ఇచ్చే పథకం. దాంతో పాటుగా పేదవాళ్ళందరికీ ఇంటింటికి ఉచిత కరెంటు. గతంలో ఒక రైతులకి అవకాశం ఉండే, భూమి లేని నిరుపేదలందరికీ కూడా ఇంటింటికి ఉచిత కరెంటు, ఫ్రీ బస్సే కావచ్చు. రైతు బంధు అనేది గతంలో ఎకరానికి 10,000 ఉంటే 12,000 చేసింది. రుణమాఫీ భారతదేశంలోనే ఎక్కడ లేనంత చేయడం జరిగింది. సంక్షేమ హాస్టళ్లలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ హాస్టల్లో చదివే పిల్లలకు పోయిన ప్రభుత్వం ఇచ్చిన దానికంటే 40% ఎక్కువ. ఉదాహరణకు 900 రూపాయలు నెలకు మెస్ ఛార్జెస్ ఉంటే ఇవాళ 1,350 రూపాయలు ఇస్తున్నారు పిల్లలకు. ఆ రకంగా 40% పెంచారు. అమ్మాయిలకు ఎన్నో అవసరాలు ఉంటాయి. గతం కంటే 200% కాస్మెటిక్ ఛార్జెస్ ఇచ్చారు. అంటే వాళ్ళకి అమ్మాయిలకు ఎన్నో అవసరాలు ఉంటాయి, మనందరికీ కూడా తెలుసు. అంటే ఉదాహరణకు అప్పుడు 50 రూపాయలు ఉంటే కాస్మెటిక్ ఛార్జెస్కు 150 రూపాయలు చేసింది. ఈ రకంగా ఒక మానవతా దృక్పథంతో పేద పిల్లలు చదువుకునే విధంగా, వాళ్ళకు వైద్యం అందే విధంగా, వ్యవసాయ రంగాన్ని, విద్యా రంగాన్ని, అటు పారిశ్రామిక రంగం ముందు పోవాలంటే ఐటీసీలు బలోపేతం కావాలని అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లు, రూరల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లు, వాటితో పాటుగా మహిళా సాధికారికత కోసం ఇందిరా మహిళా శక్తి భవనాన్ని పెద్ద ఎత్తున 6 కోట్లతో నిర్మించబోతున్నాం. మా మహిళా సోదరి మళ్ళీ ఒకసారి చూడాలి, బ్రహ్మాండంగా అయితే ఉన్నది. అయితే కొంతమంది మాట్లాడుతూ ఉంటారు, కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ ఆగిపోతుంది, కోర్టు కేసు ఏదండి. అది అక్కడ ఆగడానికి కారణం ఈ ప్రభుత్వం చేసుకున్న నిర్ణయం కాదు. గతంలోని కొన్ని ఆర్డర్ ఇవ్వడంలో లోపాల వల్ల స్టే ఇచ్చింది. తప్పకుండా అది ప్రభుత్వం సవరిస్తాం. ఏ ఊరికి వెళ్ళినా కానీ ఆనాటి ఇందిరమ్మ పాలన మళ్ళీ గుర్తొస్తూ ఉంది. ఇప్పుడు నేను పొద్దున వస్తూ ఉంటే తిమ్మాపూర్ దుమాల రంజిత్ మెసేజ్ పెట్టండు, ఇందిరా మిల్లు కట్టుకుంటున్నా సార్, రేపు నాకు గృహప్రవేశానికి రమ్మని. నిన్న రామాజపేట పోతే ఎస్సీ కాలనీలో అంతకుముందు 2005, 2006లో 95 ఇళ్ళు కట్టినట్ట. మళ్ళీ ఆ తర్వాత ఇప్పుడే 40 ఇళ్ళు కడుతున్నారు. పోగానే ఆదరించారు, భోజనం కూడా మొత్తం రెడీ పెట్టారు. అంటే పేదవాళ్ళ కళ, సొంతింటి కళ పూర్తవుతూ ఉన్నది. ఈ రకంగా ఈ ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేస్తుంది. కొంతమంది కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ఆగిపోతుంది అంటే ఎట్టి పరిస్థితుల్లో ఆగిపోదు. గత ప్రభుత్వం ఇచ్చిన జీవో సరిగా లేక కోర్టు స్టే ఇచ్చింది, అంతే తప్ప ఈ ప్రభుత్వం చేసింది కాదు. దాన్ని ఈ ప్రభుత్వం తప్పకుండా సవరిస్తుంది. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పేద ప్రజలకు అందుతుంది. बोलो स्वतंत्र भारत की जय, बोलो स्वतंत्र भारत की जय. సందర్భంలో మరొకసారి జగిత్యాల పట్టణ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఇండిపెండెంట్